Okay, friends, now we will discuss about the treatment of sleep disorders. Treatment of sleep disorders. First, మనం నార్కోలెప్సీ తోటి స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ నార్కోలెప్సీ. నార్కోలెప్సీ వచ్చేసరికి మనకి ఎక్సెసివ్ డే టైమ్ స్లీప్ విత్ డిక్రీజ్ ఇన్ నైట్ టైమ్ స్లీప్ కదా. ఇక్కడ ఏంటంటే నార్కోలెప్సీలో ఫస్ట్ మనం వీ హ్యావ్ టు మెయింటైన్ ద గుడ్ స్లీప్ హైజీన్. గుడ్ స్లీప్ హైజీన్ అంటే వీ హ్యావ్ టు మేక్ ఎ scheduled naps. We have to take scheduled naps and regular sleep schedule. రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ అండ్ షెడ్యూల్డ్ నాప్స్ తీసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు డే టైం మనకి ఎక్కువ స్లీప్ వస్తుంది కదా, వీ హ్యావ్ అంటే ఇప్పుడు డే టైమ్ స్లీప్ అనేది ఎక్కువ వస్తుంది. దీన్ని ప్రివెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ డే టైమ్ స్టిమ్యులెంట్స్. డే టైమ్ స్టిమ్యులెంట్స్ తీసుకోవాలి. స్టిమ్యులెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? మొడాఫెనిల్, యాంఫిటమైన్స్ వచ్చేసరికి దిస్ ఈస్ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ గురించి వచ్చేసరికి సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ వస్తే మిథైల్ ఫెనిడేట్ అని ఒకటి ఎగ్జాంపుల్ ఉంటుంది. డెక్స్ట్రో యాంఫిటమైన్, నెక్స్ట్ ఇంకోటి యాంఫిటమైన్, నెక్స్ట్ మిత్ యాంఫిటమైన్. యాంఫిటమైన్లో 3 టైప్స్. మిథైల్ ఫెనిడేట్ ఒకటి. మిథైల్ ఫెనిడేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మిథైల్ ఫెనిడేట్ అనేది మనం ఏడిహెచ్డిలో యూజ్ చేస్తాం. ఓకే, ఏడిహెచ్డి అండ్ లిస్ డెక్స్ యాంఫిటమైన్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్. ఇవి ఏం చేస్తాయి? నార్మల్గా ఇట్ ఇంక్రీజెస్ ద క్యాటకోలమైన్స్ ఇన్ సినాప్టిక్ క్లెఫ్ట్. వాట్ ఆర్ ద క్యాటకోలమైన్స్? నారెపినెఫ్రిన్ కానీ డోపమైన్ కానీ సినాప్టిక్ క్లెఫ్ట్లో పెంచుతుంది. దిస్ ఈజ్ యాక్షన్ ఆఫ్ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్. మిథైల్ ఫెనిడేట్, యాంఫిటమైన్, డెస్యాంఫిటమైన్, మొడాఫెనిల్ కూడా ఇదే చేస్తుంది. సో ఇంక్రీజెస్ ద క్యాటకోలమైన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద సినాప్టిక్ క్లెఫ్ట్, దట్ ఈస్ నారెపినెఫ్రిన్ అండ్ డోపమైన్. దేర్ బై ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏడిహెచ్డిలో వాడతారు, నార్కోలెప్సీలో వాడతారు అండ్ ఇస్ ఆల్సో యూస్డ్ ఇన్ బింజ్ ఈటింగ్ డిసార్డర్లో వాడుతుంది. దీస్ 3 ఆర్ హై మోస్ట్ ఈల్డింగ్ ఎగ్జాంపుల్స్: ఏడిహెచ్డి, నార్కోలెప్సీ అండ్ బింజ్ ఈటింగ్ డిసార్డర్. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది? దీనివల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్. మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ వెయిట్ లాస్ అవుతుంది. టాకికార్డియా అంటే ఎందుకంటే నారెపినెఫ్రిన్ వస్తుంది కాబట్టి టాకికార్డియా, హైపర్ టెన్షన్, యానోరెక్సియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాంగ్జైటీ కానీ, ఇరిటేషన్ కానీ, అజిటేషన్ కానీ, కోపం ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే నారెపినెఫ్రిన్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి. ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ అయినా కానీ దిస్ కాజెస్ ఇన్సోమ్నియా. ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ కాజెస్ ఇన్సోమ్నియా అండ్ నర్వస్నెస్, ఇన్సోమ్నియా, అజిటేషన్, ఇరిటబిలిటీ, యాంగ్జైటీ, అనోరెక్సియా, హైపర్ టెన్షన్, టాకికార్డియా అండ్ వెయిట్ లాస్ ఇస్ మోస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాకుండా ఇట్ మే కాజ్ టిక్స్ అండ్ బ్రొక్సిజం అయ్యే ఛాన్స్ ఉంటుంది. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఫర్ ఇన్సోమ్నియా అంటే స్లీప్ అనేది తక్కువ ఉంటే దిస్ కాజెస్ ఇన్సోమ్నియా అని అంటారు. ఇన్సోమ్నియా ట్రీట్మెంట్ దానికి మనకి 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దట్ ఈస్ నాన్ బెంజోడయాజపైన్ హిప్నోటిక్స్, సువోరెక్సెంట్ and Remilton. Okay, these are the 3 examples of insomnia treatment. Non-benzodiazepine hypnotics examples ఏంటంటే నార్మల్ దీని యాక్షన్ బెంజోడయాజపైన్ వన్ సబ్ టైప్ రిసెప్టార్స్. ఓకే, దట్ ఈస్ GABA receptor agonist. Okay, it activates the benzoreceptor subtype, benzodiazepine receptor, that is GABA receptor కి సంబంధించిన సబ్ టైప్ ని యాక్టివేట్ చేస్తుంది. నో కమింగ్ టు సువోరెక్సిన్ ఏంటంటే ఒరెక్సిన్ ఇక్కడ ఉంది కదా, దట్ ఈస్ ఒరెక్సిన్ ఆర్ హైపోక్రిటిన్. నార్మల్గా మనకి లేటరల్ న్యూక్లియస్ దగ్గర నుంచి మనకి గ్రెలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా ఒరెక్సిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఒరెక్సిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి స్లీప్ అనేది డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. సో సువోరెక్సెంట్ ఏం చేస్తుందంటే సువోరెక్సెంట్ హెల్ప్ ఇన్ ఇన్హిబిటింగ్ ద orexin receptor. It is an antagonistic of the orexin receptor or hypocretin receptor. Next, Ramilton.
రామిల్టన్ వచ్చేసరికి ఇట్ హెల్ప్స్ ఇన్ ఇదేంటి సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్లో మనకి మెలటోనిన్ రిసెప్టర్స్ ఉంటాయి, దట్ ఈస్ MT1 అండ్ MT2. మెలటోనిన్ 1 అండ్ మెలటోనిన్ 2 రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఎగోనిస్ట్. సో దీస్ ఆర్ ద యాక్షన్స్ ఆఫ్ ఇన్సోమ్నియా ట్రీట్మెంట్. ఏంటిది? నాన్ బెంజోడైజెపిన్ హిప్నోటిక్స్, సువోరెక్సెంట్ అండ్ రామిల్టాన్. దీంట్లో ఓన్లీ యాంటగోనిస్ట్ ఏంటిదంటే ఇది హిప్నోటిక్ యాంటగోనిస్ట్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. ఫస్ట్, నాన్ బెంజోడైజెపైన్ హిప్నాటిక్స్ గురించి మాట్లాడితే ఇదేంటి? బెంజోడైజెపైన్ 1 రిసెప్టర్ గాబా టైప్ రిసెప్టర్ ఎగోనిస్ట్. ఓకే, దీంట్లో ఇది ఏం చేస్తుంది? దీని ఎగ్జాంపుల్స్ ఏంటి? దీని ఎగ్జాంపుల్స్ నార్మల్గా 3 ఉంటాయి. జెడ్ తోటి ఉంటే జెడ్, దట్ ఈస్ జాల్పిడమ్, జాల్పిలాన్ అండ్ జిలోకేన్. ఓకే, జోపిక్లోన్, జాల్పిలాన్ అండ్ జాల్పిడోన్. ఇవన్నీ దీస్ ఆర్ హ్యావింగ్ ఫాస్టర్ మెటబాలిక్, అంటే ఫాస్ట్లీ మెటబోలైజ్డ్ బై లివర్. సో దీని యాక్షన్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? యాక్షన్ అండ్ డ్యూరేషన్ అనేది వెరీ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్. అండ్ ఇవి తీసుకున్నాం బట్టి వీ విల్ గెట్ స్లీప్ ఆన్సెట్ అనేది ఫాస్ట్ ఉంటుంది. స్లీప్ ఆన్సెట్ ఈస్ ఫాస్ట్ అండ్ ఇట్ యాక్ట్స్ ఫర్ ఓన్లీ షార్ట్ డ్యూరేషన్. సో ఫాస్ట్ మెటబోలైజ్డ్ బై ద లివర్, ఏంటి, ఇట్ ఈస్ హ్యావింగ్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ స్లీప్ ఆన్సెట్ అనేది ఫాస్ట్ చేస్తుంది. ఒకవేళ టాక్సిసిటీ ఆఫ్ దిస్ నాన్ బెంజోడైజెపైన్ హిప్నోటిక్స్ టాక్సిసిటీ అయితే, సేమ్ బెంజోడైజెపైన్స్కి మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం? ఫ్లూమాజెనిల్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఫర్ టాక్సిసిటీ ఆఫ్ నాన్ బెంజోడైజెపైన్ హిప్నోటిక్స్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద డ్యూరేషన్ అండ్ యాక్టివిటీ. ఫస్ట్ ఏంటిదంటే ఆల్ దీస్ 3 ఇవన్నిటికీ దేర్ ఈస్ డిక్రీస్డ్ డిపెండెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. రెమిల్టాన్ దానికైతే అసలు దేర్ ఇస్ నో డిపెండెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్. దేర్ ఇస్ నో డిపెండెన్సీ విత్ రెమిల్టాన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు నాన్ బెంజోడైజెపిన్ హిప్నోటిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే అన్నిటికీ ఇట్ కాజెస్ అటాక్సియా, హెడేక్ అండ్ కన్ఫ్యూజన్. దీని స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే, ఇప్పుడు డ్రగ్ తీసుకుంటాం, నాన్ బెంజోడైజెపిన్ హిప్నోటిక్, దట్ ఈస్ జాల్పిడోలం, అది ఏదైనా తీసుకున్న తర్వాత డే ఆఫ్టర్, అంటే ఆఫ్టర్ సమ్ టైమ్, అది మన స్లీప్ అయిపోయింది, ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డే ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్, దట్ ఈస్ దేర్ ఆర్ 2 సైడ్ ఎఫెక్ట్స్, దట్ ఈస్ సైకోమోటర్ డిప్రెషన్ అండ్ amnestic effects and psychomotor depression are seen day after. ఇది స్పెసిఫిక్. అన్నిటికీ అటాక్స్, హెడేక్ అండ్ కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు సువోరిక్సెంట్ అనేది ఇట్ ఇన్హిబిట్స్ ద ఒరెక్సిన్ ఆర్ హైపోక్రిటిన్ రిసెప్టర్. దీనివల్ల ఏమైతే వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ సేమ్ హెడేక్, స్లీప్ డిస్టర్బెన్స్ అండ్ CNS డిప్రెషన్, దట్ ఈస్ సోమ్నాలిసిస్, అంటే స్లీపీనెస్ అయిపోతుంది. ఓకే, నౌ కమింగ్ టు డిపెండెన్సీ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్, ఇట్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ ఆర్ నాట్ గివెన్ in 3 patients. That is the patient who is taking drugs which is having cytochrome 3PA4 inhibitor activity. Okay, contraindicated, not given along with the cytochrome P3A4 inhibitors. And narcolepsy patients కి ఇవ్వద్దు. అండ్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి కూడా ఇవ్వద్దు. లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి కానీ, నార్కోలెప్సీ పేషెంట్స్ కానీ, CYP3A4 ఉన్న పేషెంట్స్ కానీ ఇవ్వద్దు. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ సువోరిక్సెంట్. నౌ కమింగ్ టు ఫైనల్ వన్, రామిల్టాన్ ఏం చేస్తే మెలటోనిన్ రిసెప్టర్స్ 1 అండ్ మెలటోనిన్ రిసెప్టర్ 2 ఇన్ ద హైపోథలామస్ సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ దగ్గర యాక్ట్ చేసి ఇట్ హెల్ప్స్ ఇన్ ఎగోనిస్టిక్ యాక్టివిటీ ఆఫ్ మెలటోనిన్ రిసెప్టర్స్. సో మనకి ఏమవుతుంది? ఈజీ ఫాలోయింగ్ ఇన్ స్లీప్
there is no dependency. This is most important. There is no dependency with Ramilton. The only side effects are nausea, vomiting, gani, okay, fatigue, gani, dizziness, gani, headache. These are the common side effects of Ramilton. Okay. Now coming to triptans. ఇప్పుడు నార్మల్గా మనకి హెడేక్స్ ఉంటాయి. హెడేక్ ఎగ్జాంపుల్ అక్యూట్ మైగ్రేన్ కానీ అండ్ క్లస్టర్ హెడేక్ కానీ, అక్యూట్ మైగ్రేన్ అండ్ క్లస్టర్ హెడేక్, ఇవి రెండిట్లో వి విల్ యూస్ ట్రిప్టాన్స్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సుమాట్రిప్టాన్ ఏం చేస్తుంది? సుమాట్రిప్టాన్ ఈస్ 5-HT 1B 1D agonist. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. 5-HT 1B 1D agonist, దట్ ఈస్ సుమాట్రిప్టాన్. ఇది ఏం చేస్తుంది అంటే సెరటోనిన్కి సంబంధించింది అన్నట్టు. దిస్ ఇన్హిబిట్స్ ద ట్రైజెమినల్ నర్వ్ స్టిమ్యులేషన్. ట్రైజెమినల్ నర్వ్ స్టిమ్యులేషన్ని ఇన్హిబిట్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ ఆల్సో ఇన్హిబిట్స్ వాసో యాక్టివ్ పెప్టైడ్ release. It inhibits the vasoactive peptide release and it helps in vasoconstriction. So these are the actions of a triptans. 5-HT 1B 1D agonist. Okay, it helps in vasoconstriction ఉంది కాబట్టి therefore triptans are కాంట్రా ఇండికేటెడ్. దీంట్లో వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. మనకి వాసో కన్స్ట్రిక్షన్ అనేది కొన్ని కండిషన్స్లో కావద్దు. దట్ ఈస్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే మనకు వాసో కన్స్ట్రిక్షన్ అయితే ఇంకా ఇస్కిమియా పెరుగుతాయి కాబట్టి ట్రిప్టన్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ సిఏడి పేషెంట్స్. ఓకే, అండ్ వాసోస్పాస్టిక్ యాంజైనా పేషెంట్స్లో ట్రిప్టన్స్ ఆర్ ఇన్హిబిటెడ్. అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద సెరటోనిన్. దీనివల్ల మనకి సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ టేకెన్ అలాంగ్ విత్ సెరటోనర్జిక్ డ్రగ్స్. సో ఇట్ కాజెస్ సెరటోనిన్ సిండ్రోమ్ when it taken along with the serotonergic drugs. Okay, coronary artery disease and vasospastic angina, it is inhibited. When it is taken along with the serotonergic drugs, this causes serotonin syndrome, which is also a contraindication. So these are the features of triptans. Okay, thank you for your patience listening.